ఓకే స్టార్ట్ సార్. ఓకే మాస్టర్స్. వెల్కమ్ మొట్టమొదలుగా సార్. మనందరి గురుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సర్ గురువుల పాద పద్మాలకు అనంత కోటి సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ, గురుమాత సువర్ణమల పత్రిజయమ్మ గారు పాద పద్మాలకు అనంత కోటి సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ, బ్రహ్మర్షి తటవర్తి వీరరాజు బ్రహ్మ విద్రిష్ట తటవర్తి రాజలక్ష్మి అమ్మ గారు అనంత కోటి పాద పద్మాలకు కోటి సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్న ప్రసన్న మేడంకి, యాంకరింగ్ చేసిన మన ఎల్ఐ సార్కి, జూన పాల్గొన్న ఆత్మబంధువుకు, యూట్యూబ్లో వీక్షిస్తున్న ఆత్మబంధువుకు కోటి ప్రణామాలు. మాస్టర్స్, మరి మన ఈరోజు నేను టాపిక్ తీసుకునింది మన బ్రహ్మర్షి తటవర్తి వీరరావు సార్ రాసిన జీవిత సత్యాలు అనే ఒక టాపిక్ లో ఆస్తికుడు మరి నాస్తికుడు అనే టాపిక్ గురించి మనము గురించుకుంటాం మాస్టర్స్. ఆస్తికుడు అంటే ఏమి, నాస్తికుడు అంటే ఏమి? మనకి నాస్తికుడు అంటే సర్వసామాన్యంగా తెలిసినదే. నాస్తికుడు అంటే దేవుడు లేడు, కనిపించే ఈ జగత్తే సత్యము, ఈ శరీరానికి సంబంధించిన భార్య, బిడ్డలు, కొడుకు, ఈ ఆస్తి, ఐశ్వర్యము ఇదే నిజం అనుకొని జీవించే వాళ్ళు నాస్తికులు అంటారు. ఈ ఆస్తికులు అనేది మనము చెప్పుకోవాలంటే దేవుడు ఉన్నాడు అని అంటారు, అది కరెక్టే. కానీ పూజలు, జపాలు, స్తోత్రాలు, మంత్రాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. వీళ్ళు చేసే వాళ్ళు కూడా నాస్తికులే అని గురుగారు అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం ఆస్తికులు నాస్తికులు అంటాం. ఆస్తికులు నాస్తికులు. నాస్తికులు అంటే దేవుడు లేడని వాళ్ళు కటాఖండితంగా చెప్తున్నారు, కనిపించే జగత్తే నిజం అనుకుంటారు. కానీ ఆస్తికులు అంటే వాళ్ళు దేవుళ్ళు ఉన్నారు అంటారు, కానీ సరైన మార్గాన్ని ఆశ్రయించలేదు. ఏం చేస్తున్నారు వాళ్ళు? పూజలు, స్తోత్రాలు, జపాలు, మంత్రాలు, హోమాలు ఇవే చేస్తున్నారు. ఇవి చేసే వాళ్ళు ఆస్తికులు కాదు, వాళ్ళు కూడా నాస్తికులే అని గురుగారు అంటున్నారు. మరి ఎవరప్ప ఆస్తికులు అంటే, భగవంతుడు ఏమి చెప్పాడో దాన్ని ఆశ్రయించేవాళ్ళు, ఆచరించేవాళ్ళు. భగవంతుడు చెప్పింది ఆచరించే వాళ్ళే నిజమైన ఆస్తికులు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాస్టర్స్. ఆచరణ. భగవంతుడు చెప్పింది ఆచరణలో పెట్టుకోవాలి. కృష్ణుడు చెప్పింది భగవద్గీతలో శ్లోకాలు 700 శ్లోకాలు చెప్పింది పారాయణ చేసడం కోసం కాదు. ప్రతి ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకుని జీవితంలో అలవర్చుకోవాలి, ఆచరణలో పెట్టుకోవాలి. యాచనోతి ఆచరతి ఆచర్యాతి సామే ఆచార్య. ఆచార్యుడు అంటే తాను యాచిస్తాడు, ఆచరణలో పెట్టుకుంటాడు, అందరినీ చేస్తాడు, వారే ఆచార్యుడు. ఇక్కడ పుట్టపర్తి సాయిబాబా ఒక మాట చెప్తాడు. 10,000 పుస్తకాలు చదివితే ఎంత జ్ఞానం వస్తుందో, గంటలు గంటలు ప్రసంగాలు వింటే ఎంత జ్ఞానం వస్తుందో, ఒక్కసారి ఆచరణలో పెడితే ఒకేసారి ఆచరణలో పెడితే అంత జ్ఞానం వస్తుంది అని పుట్టపర్తి సత్యసాయిబాబా చెప్తారు. అంటే ఇక్కడ ఆచరణ అనేది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. అలాగే త్రికరణ శుద్ధి, కాయ, వాచ, మనస
త్రికరణ శుద్ధితో మనం చేసే పని ఏదైనా కానీ అది సక్సెస్ అవుతుంది. అలాగే భగవంతుడు చెప్పింది ఆచరించే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు యోగులు. కటాఖండితంగా గీతలో చెప్పింది. అలాగే కొన్ని పాయింట్లు గురుగారు చెప్పారు, అది మనం తెలుసుకుంటామంట మాస్టర్స్. భగవంతుడు మరణానంతర జీవితం ఉందని చెప్తే మనం మరణానంతర జీవితం లేనట్లుగా ప్రవర్తిస్తున్నాము. చూడండి, భగవంతుడు ఏం చెప్పాడు? మరణానంతర జీవితం ఉందని చెప్తే మనము మరణానంతర జీవితం లేదని అన్నట్లుగా జీవిస్తున్నాం. ఇడ మరణానంతర జీవితం ఉంది మాస్టర్. ఇది ఎవరికి తెలుస్తుంది? ఎవరైతే దిననిత్యము మన సద్గురు బోధించిన ఆనాపానసతి, ఈ శ్వాస మీద ధ్యాస, సరైన ధ్యానం ఎవరైతే చేస్తారో, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, వాళ్ళకి తెలిసిన సేవ, ఆచార్య సాంగత్యం చేస్తూ ఉంటారో వాళ్ళకి నెమ్మదిగా తెలుస్తూ ఉంటారు. ఆచార్యుడు చెప్పినది ఒక పుస్తకాల్లో ఉండేది, మన స్వ స్వ అనుభవం ధ్యానం నుంచి మనకు తెలిసినది అనుభూతి చెందుతాం మాస్టర్స్. మనం దేహమా దేహీనా అంటే మనం దేహి అని ఖచ్చితంగా చెప్తాం. మనం తెలుస్తుంది నేను శరీరాన్ని కాదు ఆత్మని అనుభూతిలో పొందుతాము ధ్యానం ద్వారా. ఇది శరీరానికి మాత్రం మరణం ఉంది, ఆత్మకి మరణం లేదు. జీవితం అనేది ఇక్కడైనా బతుకుతాము, ఈ శరీరం వదలంక పరలోకములైనా బతుకుతాము. కానీ ఒట్టు మనము బతుకుతాము. జీవితం అనేది ఎప్పుడు ఉంటుంది. నా ఛాయతే నా గచ్చతే. ఆత్మకి పుట్టుక లేదు, చావు లేదు, సదా ఉండేది. అలాంటి ఆత్మ పదార్థం మనం. భూలోకానికి మనం ఎందుకు వస్తాము? జ్ఞానం పొందడం కోసం, సాధన చేసి శక్తి పొందడం కోసం, ఉన్నతమైన లోకాలు పోవడం కోసం, దానికోసం వచ్చాం మాస్టర్స్. ఇక్కడ ఆస్తికులు అంటే సరైన భగవంతుణ్ణి ఆశ్రయించడం. భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పారు మాస్టర్, 10వ అధ్యాయం 20వ శ్లోకం. అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశ్రయ స్థిత అహం ఆదిత్య మధ్యంచ భూతాన అంతమేవచ. అర్జున, నేను ఆత్మని, సర్వభూతాశ్రయ స్థిత, సకల చరాచర జీవరాశిలో నేనున్నాను. 84 లక్షల జీవరాశిలో నేను కొలువై ఉన్నాను. ఆది మధ్య అంత్యంలో కూడా నేను ఉంటాను అని భగవంతుడు చెప్తే మనము ఎవరిని ఆరాధిస్తున్నాము? విగ్రహాన్ని పట్టుకొని ఆయనే భగవంతుడు అని ఆరాధిస్తున్నాము, కొలుస్తున్నాము, పూజిస్తున్నాము, జపం చేస్తున్నాము. కానీ మనలో ఏమైనా గుణాలు మారినాయా? ఎలాగుండేవి అలాగే ఉన్నాయి. మళ్ళీ ఎవరిని పట్టుకుంటే మారుతుంది? నిజమైన భగవంతుని. అదే ఆస్తికుడు లక్షణం. ఎప్పుడైతే నిజమైన భగవంతుడు పట్టుకుంటాడో వాడు నిజమైన ఆస్తికుడు అవుతాడు. భగవంతుడు పట్టుకున్నప్పుడే మనలో గుణాలు మారతాయి, మనలో చెడు గుణాలు మారతాయి. గురుగారు చెప్తుంటారు, పాముకి కూరలు పీకేస్తే ఎవరికి హాని చేయదు. అలాగే ధ్యానం ద్వారా మన చెడులు పోతే ఎవరికి హాని చేయడు. మనలో దుర్గుణాలు పోవాలంటే ధ్యానం ధ్యానం ఖచ్చితంగా మనం చేయాలి. ధ్యానం అంటే ఏమి? భగవంతుడిని ఆశ్రయించడం,
భగవంతుడితో అనుసంధానం అయి ఉండడం. ఇదే భగవంతునికి చాలా ఇష్టం. మాస్టర్ ఉత్తర గీతలో కూడా కొన్ని శ్లోకాలు చెప్పారు. కోటి పూజం సమం స్తోత్రం, కోటి స్తోత్రం సమం జప, కోటి జపం సమం ధ్యానం, కోటి ధ్యానం సమో లయ. ఎంత అద్భుతంగా చెప్పారు ఉత్తర గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి. అంటే కోటి పూజలు చేస్తే ఎంత పుణ్యమో, ఒక స్తోత్రం చేస్తే అంత పుణ్యం వస్తుంది. ఒక స్తోత్రం కోటి స్తోత్రాలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఒక జపం చేస్తే అంత పుణ్యం వస్తుంది. కోటి జపాలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఒక గంట ధ్యానం చేస్తే అంత పుణ్యం వస్తుంది మాస్టర్. మళ్ళీ పూజ గ్రేటా, స్తోత్రాలు గ్రేటా, జపాలు గ్రేటా, ధ్యానం గ్రేటా? పూజ చేయడం అధముల లక్షణం, జపం చేయడం మధ్యమ లక్షణం, ధ్యానం చేయడం ఉత్తమ లక్షణం. అధముడు నాస్తికుడు, మధ్యముడు విగ్రహాన్ని పట్టుకున్నవాడు, ఉత్తముడు ఆత్మని పట్టుకున్నవాడు. ఎంత అద్భుతంగా చెప్పారు మాస్టర్స్. దానికోసము మనకి మరణానంతర జీవితం ఉందని భగవంతుడు చెప్పాడు. అది ఒక ఆస్తికులకు మాత్రం తెలుస్తుంది, అంటే ధ్యానులకు మాత్రం తెలుస్తుంది. ఆధ్యాత్మిక త్రిరత్నాలు ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. ఇంకా రెండో పాయింట్ ఏం చెప్పారు గురుగారు అంటే, చనిపోయిన వారి గురించి కానీ, చనిపోయే వారి గురించి కానీ చింతించవద్దు అని. అంటే అందరి గురించి చింతిస్తున్నాము. చూడండి, చనిపోయిన వారి గురించి కానీ, చనిపోతున్న వారి గురించి కానీ చింతించవద్దు అంటే మనము చింతిస్తున్నాం. ఇక్కడ 3 పాయింట్లు ఉన్నాయి మాస్టర్స్. చితము, చింతము, చిత, చింత, నిశ్చింత. చిత, చింత, చింతన. చిత అంటే ఒకేసారి కాలేదు, చింత అంటే ఎప్పుడూ కాలుతూనే ఉండేది, చింతన అంటే తాను ఎన్లైట్మెంట్ మాస్టర్. చిత అనేది ఒకసారే కాలుతుంది, చింత అనేది ఎప్పుడూ మనకి దుఃఖాన్ని ఇస్తుంటారు, దుఃఖాన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఆలోచించి ఆలోచించి ఇంకా అంధకారంలో పోతుంటాం, అజ్ఞానంలో పోతుంటాం. చింతన ఎప్పుడు వస్తుంది? చింతన వాళ్ళకి జ్ఞానం వచ్చినప్పుడు. ఎప్పుడు వస్తుంది జ్ఞానము? వాళ్ళు సరైన ధ్యానం చేసినాం, అలాగే సరైన ఆహార నియమాలు పాటించినాం, సాత్విక శుద్ధ సాత్విక ఆహారం తీసుకోవాలి, సరైన సాధన చేయాలి. అప్పుడు జ్ఞానం వస్తుంది. ఏంటి జ్ఞానము? నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మవి. ఆ జ్ఞానమే చింతన. ఆ జ్ఞానం వచ్చినప్పుడు వివేక విచక్షణ జ్ఞానము వాళ్ళలో ఉంటుంది. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిత్యం, ఏది అనిత్యం, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతం అనేది తెలుసుకున్నప్పుడు మాయ నుంచి విడుదలవుతాడు. అప్పుడు చనిపోయే వారి గురించి కానీ, చనిపోయిన వారి గురించి కానీ, ఉన్న వాళ్ళ గురించి కానీ, లేని వాళ్ళ గురించి కానీ ఏమి చింతించడు. ఒక ఆత్మజ్ఞాని ఎప్పుడు నిశ్చలంగా స్థిరత్వంగా ఉంటాడు. భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పారు మాస్టర్స్. ఏమంటే, యం నా రుష్యతి నా ద్వేష్టి నా శోచతి నా కజ్ఞాక్ష శుభ అశుభ పరిత్యాగి భక్తిమాన్ ఎం సామే ప్రియా తాత్మన. ఎం నా రుష్యతి సంతోషం వచ్చినప్పుడు గాని, ఎం నా ద్వేష్టి ద్వేషించే వాళ్ళు ఉన్నప్పుడు గాని, నా శోచతి దుఃఖం వచ్చినప్పుడు గాని, శుభ అశుభ పరిత్యాగి
శుభ కార్యంలో ఉన్నప్పుడు కానీ అశుభ కార్యంలో ఉన్నప్పుడు కానీ పరిత్యాగి భక్తిమాన్ ఎం స్వామి ప్రియాతాత్మన. భగవంతునికి ఎప్పుడైతే అంత అర్పిస్తామో, నిశ్చలంగా ఉంటామో, అలాంటి ఒక ఆత్మజ్ఞానే భగవంతుడికి ఇష్టము, అలాంటి వారే భగవంతుడికి ఇష్టము అని అంటారు. అంటే ఎలాంటి సిచ్యువేషన్ లో కూడా కష్టము, నష్టము, మానము, అవమానము వచ్చినప్పుడు కూడా అచలంగా ఉండాలి, స్థిరత్వంగా ఉండాలి. ఎవరికి సాధ్యం అది? ఒక ఆత్మజ్ఞానికే సాధ్యం. కారణము, ఆయన సత్యం తెలుసుకున్నాడు. తనకి యాతనికి ఆందోళన చెందడు, మాయానికి వశం కాడు. భగవంతుడ భగవంతుడు ఉన్నాడు, భగవంతుడిలో మాయ ఉంది, మాయలో మనం ఉన్నాం. మాయని జయించాలంటే భగవంతుడిని పట్టుకోవాలి. ఎక్కడున్నాడు భగవంతుడు? దేహము మనసు దాటితే భగవంతుడు ఉన్నాడు. మనం ఎక్కడున్నాము? దేహము మనసులో ఉన్నాము. భగవంతుడు దాటుతున్నామా? లేదు. కారణము, మన దిననిత్య వ్యవహారాలు, ప్రాపంచిక కార్యకలాపాలు, తినే ఆహార నియమాలు సరిగ్గా లేవు ఇవి. దానికోసము మనము అజ్ఞానంలో, మాయలో చిక్కొని కొట్టుమిట్టు ఆడుతున్నాం. దానికోసము భగవంతుడిలో మాయ ఉంది, మాయలో మనం ఉన్నాం. మాయను జయించే మార్గమే సరైన ఆహార నియమము మరియు సరైన ధ్యాన సాధన. ధ్యానంలో దేహము మనసు దాటి ఆత్మస్థితిలో పోతాం. కారణము, మన మనసు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనసు శూన్యమయ్యి అప్పుడు ఆత్మతో ఉంటాం. ఎప్పుడైతే భగవంతునితో ఉంటామో మాయ నుంచి జయిస్తాము. ఎలాగా? మనం భగవంతుని పట్టుకున్నప్పుడు మాత్రమే మాయ నుంచి జయిస్తాము, దుఃఖ రాహిత్య స్థితి పొందుతాము. అరిహంతు అంటే ఏమి? అంతర్శత్రుని జయించిన వాడు, వాడే నిర్వాణ అంటారు గురుగారు. నిర్వాణము, పరినిర్వాణము, మహాపరినిర్వాణం. నిర్వాణం అంటే ఏమి? దుఃఖ రాహిత్య స్థితి పొందినవాడు. పరినిర్వాణం అంటే జన్మ రాహిత్య స్థితి పొందినవాడు. మహాపరినిర్వాణం అంటే సృష్టికస్త స్థితి పొందినవాడు అని. దుఃఖం నుంచి విడుదలైన వాడు నిర్వాణుడు, జన్మ రాహిత్య స్థితి పొందినవాడు పరినిర్వాణుడు, సృష్టి కష్ట స్థితిని పొందినవాడు మహాపరినిర్వాణుడు. దీన్నే ఇంకో మాటలో చెప్పాలంటే అరిహంతు, బోధిసతువు, బుద్ధుడు అని చెప్పుకోవచ్చు. ఇంకా సులభంగా చెప్పాలంటే ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి అని మన గురుగారు చెప్పారు. దానికోసం మాస్టర్స్ మనము మాయని జయించాలి. మనము నాస్తికత్వం నుంచి ఆస్తికత్వంకి రావాలంటే సరైన మార్గము ఆత్మని పట్టుకోవడమే. అప్పుడు చనిపోయిన వారి గురించి, మనము ఉన్న వారి గురించి ఏమీ చింతించము. అలాగే మూడో పాయింట్, భగవంతుడు మనల్ని యోగి కామంటే మనం భోగి అవుతున్నాం. చూడండి ఎంత అద్భుతంగా చెప్పారు గురుగారు. భగవంతుడు యోగి కామంటే మనం భోగి అవుతున్నాం. ఎందుకంటే నాస్తిక లక్షణం అది. కనిపించే జగత్తే ఏం ఇక్కడ శ్లోకంలో ఏం చెప్తారు వేదాల్లో? యదృశ్యం తన్నశ్వరం. కంటికి కనిపించే ఈ జగత్తు నశ్వరం అన్నా పట్టించుకోవాళ్ళు. కంటికి కనిపించేదంతా నశ్వరమే. యదృశ్యం తన్నశ్వరం. కంటికి కనిపించే నశ్వరము, కంటికి కనిపించక ఉండేది ఏదైతే ఉందో అదే శాశ్వతం. దానికి అన్నమాచార్యులు ఒక మాట చెప్తారు, నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము. చూడండి, నానాటి బ్రతుకు నాటకము
కానక కన్నది కైవల్యము. పత్రి సార్ చాలా ఇష్టమైన పాట ఇది. బ్రతుకు నాటకమయ్యా, ఈ ప్రపంచము నాటకం అని చెప్తున్నాడు. కానీ అదే సత్యం అనుకున్నాడు. ఒక ఒక రాజు ఉండేవాడు, అయాతే రాజు అని. ఒక రాజు ఒక వయసులో, తన ఒక యుక్త వయసులో మ్యారేజ్ చేసుకున్నాడు. రాజుగా పరిపాలన చేశాడు. భోగాలు అంతా అనుభవించాడు. వయసు అయిపోయింది. తన కొడుకు పుట్టాడు. అయ్యో ఇంజల్లి, ఈ ప్రాయం వయసు అయిపోయింది కదా, ఎలాగా అని తన రా తన గురు శుకబ్రహ్మ దగ్గర పోయి, స్వామి నాకు ఈ మరలా యవ్వనం వచ్చేటట్లు చేయండి. మళ్ళా ఈ భోగము ఒక ఆ భోగం విలాసాలు అనుభవించాలి అని కోరిక పుట్టింది. నాకు ఇంజల్లి తొందరగా, ఇది వయసు అయిపోయింది, నాకే అర్థం కాలేదు ఈ మాయలో పడి అన్నాను. మళ్ళీ నాకు ఇంకొకసారి యవ్వనం కావాలని శుకబ్రహ్మం దగ్గర అడిగినప్పుడు, అది రాదయ్యా, అలాగే సృష్టి విరుద్ధమైనది. కానీ ఒక ఆప్షన్ ఉంది. నీ వయస్సు, నీ వృద్ధాప్యము ఎవరైనా తీసుకుంటే వాళ్ళ యవ్వనం మీకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని అంటారు. అలా అయితే నాకు ప్రజలు చాలా మంది ఉన్నారు, నా మాట వింటారు అని ప్రయత్నం చేస్తారు. ప్రజలు ఎవరు ఒప్పుకోరు. లాస్ట్కి తన కొడుకు ఒప్పుకుంటాడు, చాలా ఇష్టమని తండ్రి ప్రేమతో. అలాగా తండ్రి ఒక వృద్ధాప్యము కొడుకు తీసుకుంటాడు, కొడుకు యవ్వనము తన తండ్రి తీసుకుంటాడు అనమాట. మళ్ళా ఆ భోగ విలాసాలు అనుభవిస్తాడు. మళ్ళా వృద్ధాప్యం వచ్చింది. అప్పుడు జ్ఞానవంతుడవుతాడు యయాతి మహారాజ్. చెప్తాడు అప్పుడు, ఈ ఇంద్రియ సుఖాలు అనేవి క్షణభంగురం. సత్యమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది ఏదప్పా అంటే భగవంతుడు. ఆ భగవంతుని పట్టుకునింటే నేను మోక్షాన్ని పొందుతుంటే, పోయి ఈ భోగాల్ని, ఈ ఇంద్రియ సుఖాలని పట్టుకున్నాను. ఎంత అజ్ఞానం అయ్యా. లోకానికి సందేశం ఇచ్చాడు, జనులారా, ప్రేక్షకులారా, నేను 2 యవ్వనాలు అనుభవించినాను. దీంట్లో అంతా శూన్యమే, దుఃఖమే, ఆనందం లేదు. క్షణం అంతే ఆనందం. శాశ్వత ఆనందము భగవంతుని పట్టుకోవాలి అని ఆయన ఉన్నతమైన సందేశాన్ని ఇచ్చారు. అది మన గురుగారు ఎప్పుడు చెప్తుంటారు ఆయతి మహారాజ్ గురించి. అలాగే మాస్టర్స్, మనము భోగం కోసము పాటుపడకూడదు. ధనం కోసము పాటుపడితే దుఃఖం. మనసు ధనం వైపు తిరిగిందంటే దుఃఖం. అదే మనసు ఆత్మ వైపు తిరిగిందంటే మోక్షము. ధనము మన వెనకల పరిగెడతారు. అమ్మ చెప్తుంటారు, గురుగారు చెప్తుంటారు. ఇదే భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పారు మాస్టర్స్. మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్ష, బంధాయ విషయాసక్తో ముక్తై నిర్విషయం మనః. మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్ష, మనసే బంధనానికి మోక్షానికి కారణం. బంధాయ విషయాసక్తో, విషయ వాసనల నుంచి బందీ అయింది మనసు. ముక్తై నిర్విషయం మనః, అదే మనసు ఆత్మ వైపు తిప్పినామంటే మోక్షం పొందుతాము. దానికి యోగం చేయాలి, చిత్తవృత్తులు నిరోధం చేసుకోవాలి, దుఃఖరాహిత్య స్థితిని పొందాలి, ఆలోచన రహిత స్థితిని పొందాలి. అప్పుడు శాశ్వతమైన సుఖము, ఆనందము పొందుతాం. ఈ భోగాలు అనేవి అశాశ్వతము. అదే కదా మహారాజ్, అయాతి మహారాజ్ చెప్పింది మాస్టర్స్. మన సద్గురువు చెప్పింది అదే కదా. అన్నిటికీ మన మనసే కారణం. మన కొట్టాల్లో అద్భుతంగా మన గురుగారు మనసు గురించి ఎంత చక్కగా చెప్పారు. అద్భుతంగా చెప్పారు. మనసు గురించి ఎన్ని ఎన్ని ఎపిసోడ్లు చెప్పారు, ఎన్ని గంటలు చెప్పారు. ఎంత అద్భుతంగా మనకి అవగాహన తెచ్చారు గురుగారు. నిజమైన శత్రువు మనసే, నిజమైన మిత్రుడు మనసే. మనము దానికి మనసుకి కావాల్సింది మాస్టర్ సంస్కారము. మనం పోయేటప్పుడు ఏం తీసుకుపోతామంటే సంస్కారము.
ఆ సంస్కారమే మనని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాది. ఆ సంస్కారం లేకుండా జీవితము ఎంత జీవించినా అది వ్యర్థమే. సంస్కారం కావాలంటే మనసు మనం సంస్కారం చేసుకోవాలి మాస్టర్. బాహ్య సంస్కారం చేసుకుంటే ఏమి ఉపయోగం లేదు. ఆంతరిక సంస్కారం చేసుకోవాలి. ఆంతరిక శుద్ధిని చేసుకోవాలి. ఆ మనసుకి నేర్పడి చేయాలి. నేర్పించాలి. ఆచరణలో పెట్టించాలి. నెమ్మదిగా ఆచరణ పెట్టినప్పుడు ఆ మనస్సు మలినమైన మనసు నిర్మలమవుతుంది. నిర్మలమైన మనసు నిశ్చలమవుతుంది. నిశ్చలమైన మనసు శూన్యము, పరిశూన్యము, మహాపరిశూన్యం అవుతుంది. ఎలాగా? ఆహార నియమాలు మరియు సరైన ధ్యానం. గంటలు ధ్యానంలో కూర్చోవాలి. సరైన ధ్యానము చేయాలి. అప్పుడు ఖచ్చితంగా మనము ఆ స్థితికి చేరుతాము. అప్పుడు మనము అవగాహన తెచ్చుకుంటాం. ఈ నరజన్మ ఎత్తింది భోగ విలాసాలు అనుభవించడం కాదు. ఈ మానవ జన్మ ఎత్తింది ఉన్నతమైన జ్ఞానాన్ని పొంది ఉన్నతమైన మోక్ష స్థితిని ఊర్ధ్వలోకానికి పోవడం కోసమే. మనము హాయాగి జీవించడం కోసము పరలోకంలో చాలా ఉంది టైం. ఇక్కడ మనం వచ్చింది ఎంజాయ్‌మెంట్ చేసేయడం కోసం కాదు. ఎన్‌లైట్‌మెంట్ కావడం కోసం వచ్చాను ఇక్కడ. మనుష్య జన్మ ఒక జీవితము చాలా అల్పము మాస్టర్. నిద్రలోనే సగం జీవితం అయిపోతారు. ఇంకా సగ జీవితము భార్య, పిల్లలు, కొడుకులు, బిడ్డలు, ఉద్యోగాలు, వ్యవహారాలు. ఇంకా టైం ఎక్కడుంది మనకి? టైం చాలా తక్కువ. ఈ తక్కువ టైంలోనే నేను ఎవరని తెలుసుకోవాలి. అంతటా ఉండేది భగవంతుడు అని తెలుసుకోవాలి. భగవంతుడుగా జీవించాలి. అంత పని ఉంది ఇక్కడ. అది వదిలిపెట్టి ఈ భోగంలో మునిగి, అజ్ఞానంలో మునిగి ఎంత దుఃఖంలో జీవిస్తున్నాము. మన కోసం మనం ఎవరు? మనం ఏం చేయాలి? మన కర్తవ్యం ఏమి? ఎక్కడి నుంచి వచ్చాము? మన బాధ్యత ఏమి? మనం ఏం చేయాలి? అనేది అవగాహన తెచ్చుకొని మనం నడుచుకుంటూ పోతే మనకి జన్మకి ఒక అర్థము, పరమార్థము దొరుకుతదని మన పత్రి సారు, మన గురుగారు అందరూ చెప్తుంటారు. దానికోసం మాస్టర్స్ అద్భుతంగా చెప్పారు గురుగారు. ఇంకొక పాయింట్ చెప్పి నేను వివరించుకుంటాను మాస్టర్స్. ఆయన నేను నిర్గుడిని అంటే అంతా ఆయనను సగుణుడిగా భావించి ఆరాధిస్తున్నారు. భగవంతుడు నిర్గుణుడు అనంటే అందరూ సగుణుడిగా భావించి ఆరాధిస్తున్నారు. మాస్టర్స్, నేను భక్తి మార్గంలో ఉన్నప్పుడు నేను కూడా విగ్రహాన్ని ఆరాధిస్తుంటే పండరాపురంకి 4 సార్లు పాదయాత్ర వెళ్ళాను. అయ్యప్ప స్వామి మాల 4 సార్లు వేశాను. రామకోటి 5 లక్షలు రాశాను. పాటలు బాగా నేర్చుకున్నాను. ఇవన్నీ చేశాను మాస్టర్స్. నేనేం పండితుడేం కాదు కేటికి. ఇవన్నీ చేసి పత్రి సార్‌ని పట్టుకున్నాకే మన గురుగారు ఆదిలక్ష్మి అమ్మ, తటవర్తి రాజు సార్ పట్టుకున్నాకే నాకు అవగాహన వచ్చింది. నిజమైన భగవంతుడు ఎవరు? పుస్తకాలు చదువుతున్నప్పుడు అప్పుడు నాకు జ్ఞానం వచ్చింది. ధ్యానం చేసి గురుగారు ఆచార్య సాంగత్యం చేసినప్పుడు నాకు అవగాహన వచ్చి సత్యాన్ని పట్టుకున్నాను మాస్టర్స్. దానికోసము మనము విగ్రహాన్ని పట్టుకుంటే మనలో ఏమి మార్పు రాదు. ఆత్మని పట్టుకోవాలి. ఆత్మని పట్టుకుంటే మాత్రము మనలో ఏమైనా గాని మార్పొస్తది. ఎవరితో మనం సాంగత్యం చేస్తే ఆ లక్షణాలు మనకొస్తాయి. కన్నాలు వేసే దగ్గర వాళ్ళ చేత సాంగత్యం చేస్తే కన్నాలేస్తాము. క్రికెటర్ జట్టుకు మనం సాంగత్యం చేస్తే క్రికెటర్ అవుతాము. ఆచార్య సాంగత్యం చేస్తే మనం కూడా ఆచార్యులవుతాము. అలాగే భగవంతుడి జతకి మనం అనుసంధానం చేస్తే ఆ భగవంతుడే అవుతాం. దానికోసం భగవంతుని ఆశ్రయిస్తామంట మాస్టర్స్. నిజమైన ఆస్తికులుగా మారతామంట. నిజమైన ఆస్తికుడు ఎవరంటే పూజలు, స్తోత్రాలు, జపాలు చేసేవాడు కాదు. నాస్తికులు కూడా కాదు. నిజమైన ఆస్తికులు ఎవరంటే భగవంతుడిని ఆశ్రయించడం. అంతరంలో ఉన్న భగవంతుని స్వస్వరూపమైన పరమాత్మని ఆశ్రయించడమే నిజమైన ఆస్తికడ లక్షణము అని మన గురుగారు చెప్పారు. మనందరం అదే చేస్తున్నాము. నాకు థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంతవరకు నాకు అవకాశం ఇచ్చిన తిరుచునూరు యూట్యూబ్ ఛానల్‌కి
ప్రసన్న మేడంకి, మన ఎల్ఐ సార్కి థ్యాంక్ యూ సో మచ్. జూమ్లో పాల్గొన్న ఆత్మందుకు, యూట్యూబ్లో వస్తున్న మాస్టర్స్. ఈ యొక్క ప్రసంగంలో ఏమైనా లోపదోషాలు ఉంటే నా బుద్ధి దోషం అని పరిగణించండి, ఏమైనా మంచి మాటలు ఉంటే ఆ సద్గురు వాణి అని స్వీకరించండి అని చెప్పుకుంటూ ఈ 2 వాక్యాలు గురువు పాదాలు కల్పిస్తూ మంగళం చేసుకుంటాం. థ్యాంక్ యూ.